కాంగ్రెస్ నేతలతో బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి, కడియం కావ్య భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కాంగ్రెస్ నేత మల్లు రవి, సంపత్ కుమార్ పాల్గొన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు కడియం శ్రీహరి వెల్లడించారు. విజయనగరం జిల్లా కంటుభక్తు వలస గ్రామంలో సాలూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం మండల నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కొనుగోలు కేంద్రాల్లో మన పంట ఇచ్చిన తర్వాత వారం రోజుల్లోపే మన డబ్బులు అకౌంట్ లో పడినటువంటి ఆ రోజు స్వర్ణయుగం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చేశారు. కాబట్టి మళ్ళీ ఆ యుగం రావాలి అని రైతులందరూ ప్రతి గ్రామంలోనే ఎదురు చూస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఉచితంగా ఎరువులు, విత్తనాలు, అలాగే రైతు రథాలు, ట్రాక్టర్లు ఇచ్చారు. చాలా మందికి రైతులందరికీ కూడా రైతు పరికరాలు కూడా సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు. ఈరోజు మన రైతులు ఎక్కువగా ఉండేటువంటి మన రాష్ట్రంలో ఈరోజు రైతులకి కనీసం చూసి పలకరించే నాదుడు లేడు. మీరు వరి వేస్తే జొన్న వేయమంటున్నారు, జొన్న వేస్తే పత్తి వేయమంటున్నారు, పత్తి వేస్తే కొనమంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఈరోజు మనకు రాష్ట్రంలో ఉంది. కానీ ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసేవాళ్ళు, ఈ రైతుల కోసం వాళ్ళకు సలహాలు ఇవ్వడం కోసం చిన్న చిన్న పిల్లలు, అప్పుడే డిగ్రీ పాస్ అయిన పిల్లలు, వాళ్ళందరినీ కూడా వ్యవసాయ అధికారులుగా నియమించారు. 18 సంవత్సరాలు పూర్తయిన పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చి మీరు ఫలానా పంట వేసుకోండి, మీకు ఫలానా దగ్గర విత్తనాలు ఇస్తున్నారు, ఫలానా దగ్గర ఎరువులు ఇస్తున్నారు, మీ పంట సరైన సమయానికి ఎలాగో అమ్ముకోవచ్చు అని. కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు మిత్రకృష్ణ, లక్ష్మణ్ గౌడ్, బాలపోచయ్య ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దీపాదాస్ మున్షి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అదే విధంగా బంగల్హాట్ కార్పొరేటర్ ఆయనకి బాలపోచయ్య సీనియరు కాంగ్రెస్ లీడర్. ప్రస్తుతము నేను ఇవ్వలేనే జాయిన్ అయినా. ఏదైతే కాంగ్రెస్ యొక్క సిద్ధాంతాలను మరి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత చూసి నేను కాంగ్రెస్లో జాయిన్ అయినా. మా దీపాదాస్ మున్షి, ప్రియరంజన్ దాస్ వాళ్ళ కుటుంబానికి చెందిన ఆమె నన్ను కండువా చేసి స్వాగతించింది. ఆమె నన్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నది. ఆమెకు ధన్యవాదాలు. ప్రత్యేకంగా మహేష్ గౌడ్ గారికి, మహేష్ గౌడ్ యొక్క ఆధ్వర్యంలో పార్టీలో ఒక సిద్ధాంతాలు పేద ప్రజలకు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సేవ అనన్యమైనది, ప్రశంసనీయమైనది. పేదలకు అన్ని ఫలితాలు దక్కుతున్నాయి కాబట్టి నేనేం చేయనా. ఆయన ముఖ్యమంత్రి గారు అయితే 6 గ్యారెంటీ ప్రోగ్రాంలు పెట్టిర్రో ఆ గ్యారెంటీ ప్రోగ్రాంలు విజయవంతంగా జరుగుతున్నాయి కాబట్టి మా తాడిత పీడిత దళితులకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను చేయనా. ఇప్పుడు నా వయసు 75 సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీలో ఇంకా సేవ చేయాలనే ఉద్దేశంతో చేయనా. కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి కార్పొరేటర్గా 2 సార్లు కార్పొరేటర్గా చేయడం జరిగింది. మొన్న బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి ఎమ్మెల్యే పోటీ చేసి మరి కాంగ్రెస్లో గౌరవనీయులు పెద్దలు పూజ్యులు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 100 రోజుల పాలన, 10 సంవత్సరాలు చేయనటువంటి పాలనను 100 రోజుల లోపల ప్రజలకు అన్ని రకాల ఆర్థిక సామాజిక సంక్షేమాన్ని కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో నేను, నా సోదరిమణి, మేమిద్దరం కూడా తప్పకుండా ఈ రాష్ట్రానికి మరి మాకు పాత నగరంలో ఉన్నటువంటి ఏవైతే
కార్వాన్ కాన్స్టిట్యున్సీ మరి గోషామైల్ కాన్స్టిట్యున్సీలో ఆర్థికంగా వెనుకబడినటువంటి సామాజిక వర్గాలకు సేవ చేయాలని